హలో, గుడ్ మార్నింగ్ అండి. విద్యార్థులందరూ వేసవి సెలవుల్లో వస్తూ ఉంటారు పల్లెటూర్లకి. పల్లెటూరులో చేలుంటాయి. చేలల్లో చింత చెట్లని, మామిడి చెట్లని ఇవన్నీ ఉంటాయండి. వీళ్ళు మరి అందరూ కలిసి సెలవుల్లో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చింత చెట్టు దగ్గరికెళ్ళిపోయి చింత చెట్టు మగాళ్ళంతా పైకెక్కి దులుపుతా ఉన్నారండి. కిందుండి మహిళలు, తర్వాత విద్యార్థులు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కలిసి అవన్నీ ఏరుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా చింతపండు అసలు కొనుక్కోరండి. ఇట్లా ఎవరి చెట్లకి ఆళ్ళు కోసుకుంటూ ఉంటారు. మిగిలిన దాన్ని అమ్ముతూ ఉంటారన్నమాట. లేతే బంధువులకు పంపించుకుంటా ఉంటారు. వాళ్ళ కొడుకులు గానీ, కూతుళ్ళు గానీ ఉంటే వాళ్ళకి టౌన్‌లో ఉన్నప్పుడు వీళ్ళంతా గూడా పంపిస్తా ఉంటారండి. వేస దాదాపుగా పల్లెటూరులో కొనరు. ప్రతి ఇంటికి గూడా దాదాపు చింత చెట్లు, మామిడి చెట్లు దాదాపు ఉంటాయండి. విద్యార్థులు సెలవుల్లో వెళ్ళినప్పుడు ఇట్లా కోస్తూ ఉంటారు. చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారండి పల్లెటూరులో. ఎంత ఆనందంగా ఉంటుంది కదండీ! చూడండి, అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జోకులేస్తూ అంతా పాటలు పాడుకుంటా ఏరుతా ఉన్నారండి. పైన మగాళ్ళంతా ఎక్కి దులుపుతా ఉన్నారు. దులుపుతా ఉంటే వీళ్ళందరూ కూడా కిందుండి కోస్తా ఉన్నారండి. అగో చూడండి, ఎంత పెద్ద చెట్టు అనమాట. ఆ చెట్టు కాయలే చాలా అవుతాయి. అందరికీ బంధువులు పంపిస్తూ ఉంటారండి. చూడండి, పల్లెటూరులో ఇలా ఉంటాయి. చేలుంటే ఆ చేల దగ్గరికి వెళ్ళిపోయి కోస్తూ ఉంటే ఇట్లా చెట్లు 2, 3 ఉన్నట్టయితే మొత్తం ఆ కాయలన్నీ దులిపేసి వాటిని ఒలిసి చింతపండు చేసి అమ్ముతూ ఉంటారండి. అది చూడండి, పెద్ద చెట్టు అనమాట. ఏరుతా ఉన్నారు. అందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా దాదాపుగా వస్తారు. విద్యార్థులు కూడా సెలవుల్లో వస్తారు కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. జెంట్స్ అంతా కూడా పైకెక్కి దులుపుతూ ఉంటారండి. చూడండి, వాళ్ళ ఆనందం నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొట్టుకుంటా చక్కగా ఏరుతా ఉన్నారండి. అసలు నిండిపోయినాయి అన్నమాట. పెద్దవాళ్ళు కూడా చూడండి ఎంతో ఆనందంగా వస్తూ మరి వాటిని ఏరుతా ఉన్నారండి. చూడండి ఎంతమంది మొత్తం అన్నమాట. చెట్టు చుట్టూరు కూడా కాయలే అన్నమాట. విపరీతంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్.